హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ రవాను. నా పేరు అనుష. టుడే మై ఫస్ట్ మినీ బ్లాగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నా స్టైల్లో బఠానీ చాట్. రెసిపీలోకి వెళ్తే కనుక 1 కప్పు బఠానీ, 3 ఆలుగడ్డలు తీసుకొని ఫస్టే ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత కడాయి పెట్టి అందులో ఆయిల్ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేయాలండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ కూడా వేయించుకోవాలండి. ఆనియన్స్ వేయించుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత టమాటా వేయాలండి. టమాటా వేసి టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ 3 బాగా మగ్గించుకోవాలండి. మంచిగా ఉడికిన తర్వాత వాటిలో కొంచెం సాల్ట్ వేయాలండి. పించ్ ఆఫ్ సాల్ట్ వేసి సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు మంచిగా మగ్గుతాయండి. తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కొంచెం కలిపిన తర్వాత పసుపు అంతా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కారం వేసుకోవాలండి. 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం వేసుకొని కారంని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉడకబెట్టిన బంగాళదుంప వేయాలండి. ఉడికించుకున్న బంగాళదుంప ప్లస్ బఠానీ 2 మిక్స్ చేసి ఉడికించుకున్నాం కదండి, అదంతా వేయాలి. వేసిన తర్వాత దాంట్లోనే వేసి అంతా కారం అవంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని వాటర్ని కూడా మొత్తం బఠానీ అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దాన్ని చాట్ మసాలా వేసుకోవాలండి. చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. అంతే, బఠానీ చాట్ తయారవుతుంది. బాగుందండి, చాలా టేస్టీగా వచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంతో తిన్నారు. ఓకే అండి. తర్వాత దించిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు ఆనియన్స్ వేసుకొని కలుపుకొని తినేయడమే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.